దీని తర్వాత ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మీకు తెలియజేయడం నా బాధ్యత. అది కూడా ఓన్లీ రాజమండ్రి ప్రెస్కే. రాజమండ్రి ప్రెస్ని మాత్రమే పిలుస్తాను. మీలో అందరూ రాలేకపోతే ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చినా చాలు, మీరు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇష్యూ ఇదే ఉంటుంది, పొలిటికల్ ఇష్యూ మాత్రం నేను మాట్లాడను. ప్రచారం నా మాట్లాడినండి ఇదే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కాబట్టి నేను మాట్లాడను. నన్ను ఎవరో కూడా ప్రచారానికి రమ్మని ఎవరో రిక్వెస్ట్ చేయలేదు. నాకు అందరూ ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇక్కడైతే నాకు రాజమండ్రి చుట్టుపక్కల అయితే అందరూ క్లోజ్ అయిపోయిన తర్వాత నేను ఎవరి వైపున ఏం మాట్లాడినా, కనీసం నేను ఇప్పుడు ప్రెస్ తోటే కాదు మామూలుగా ఎవడైనా వచ్చి ఏమంటే అక్కడ ఎవరికి బాగుందని నేను అడిగితే కూడా చెప్పట్లేదు నేను. ఎందుకంటే అది అనవసరంగా ఇతను బాగుందంటే రెండో వాడికి నెగిటివ్ వెళ్తుంది. ఇలా అంటున్నట్టు అరుణ్ కుమార్ నేను క్లోజ్ ఫ్రెండ్ కదా, ఇతని క్యాండిడేట్ల ఇంట్రెస్ట్. రాజకీయాల దూరంగా మనం ఎవరం బతకలేము, అందరం రాజకీయాల్లో ఉన్నాం, అందులో ఏ తేడా లేదు, అందరం ఉన్నాం రాజకీయాలు. ఏమని అది కోర్టు కేసు ఉంది, అది అందుకని చెప్పి యాక్చువల్గా బిల్లులు ఎలా పాస్ అవుతాయి అన్న దాని మీద నేను చాలాసార్లు మీరు చెప్పవలసింది. ఓటింగ్ ఉంటే డివిజన్ అంటే తలుపులు వేయాలి. హైకోర్టుకే చేస్తాను, నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇస్తారని. ఈ కేసుకు కూడా వాల్యూ ఉంది, ఈ కేసు డిజర్వ్స్ ఇట్, దానికి అర్హత ఉన్న కేసు ఇది. ఎవరు న్యాయ వ్యవస్థ చేస్తుంది. ఈ జడ్జిమెంటే ఒక రకంగా న్యాయ వ్యవస్థలో పెద్దవాడికి చిన్నవాడికి తేడా ఉండదు, ఓర్పు ఉంటే చాలు. సహనంగా ఇన్ని వాయిదాలు ఇన్ని నాళ్ళు తిరిగాను కాబట్టి నేను ఒక సామాన్యుడైనా నాకు ఆర్డర్ వచ్చింది. అంత పెద్ద పెద్ద ప్లేడర్లను వాళ్ళు పెట్టుకున్నా. ఇదే మనకు న్యాయ వ్యవస్థ. ఒకటి ఏంటంటే తిరగలేరు ఇంతకాలం, ఇంకోటైతే వదిలేసినాం. మనకైతే పని పాటు లేదు కాబట్టి ఇదే పని మీద తిరుగుతూ వచ్చాం. ఏమండి అదే చెప్తున్నాను, జస్టిస్ మే బి డిలేడ్ బట్ నాట్ డినైడ్. కానీ దానికి ఇంకో కౌంటర్ ఏంటంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ ఈక్వల్ టు జస్టిస్ డినైడ్. నాది మాత్రం అది కాదు, జస్టిస్ మే బి డిలేడ్ బట్ ఇట్ నాట్ బి డినైడ్. కృష్ణుడు మొత్తం అంతా ఆయనే చేశాడే. కృష్ణుడి పాత్ర కాదు, మంది సంజయుడి పాత్ర అంతే. సంజయుడు అన్నీ చూసి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి. అలా కోర్టు వారు కళ్ళు మూసుకుని ఉంటుంది, అక్కడ న్యాయదేవతకి కళ్ళు ఉండవు, చెవులే ఉంటాయి. అందుకని నాకేం ఆదేశం ఇచ్చారంటే నువ్వు వెళ్ళి న్యాయదేవతకి ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉండు సంజయుడిలాగా అని చెప్పారు. నేను జిల్లాట్లు అవి తిరిగి అక్కడ జరుగుతుందంతా కూడా అక్కడికి వెళ్ళి చెప్తూ ఉంటాను. ఎలక్షన్లో చెప్పానుగా, నాకు ఇప్పుడు మా ఫ్యామిలీ డాక్టరు గూడూరు శ్రీనివాస్ గారు నాకు వెరీ క్లోజ్, మామూలు క్లోజ్ కాదు. నాకు ఆ కరోనా వచ్చినప్పుడు నా దగ్గర కాదు, నేను ఏ పేషెంట్ని పంపినా పేషెంట్ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా చేశాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలరంటే మీరు పంపారు కదండి. నేను పురంధరేశ్వరి గారు మాతో 10 ఏళ్ళు ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఊళ్ళోకి వచ్చాడు. తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేను ఆల్మోస్ట్ 10 రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. పోలవరం కూడా వెళ్ళాం, అంత క్లోజ్గా ఆయన ఉంటాడు. వాళ్ళిద్దరూ క్యాండిడేట్లు. అంటే నేను బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకంగా అనుకోండి, అది వేరే విషయం. అంటే బయటకు వచ్చి చెప్పడానికి ఓ పక్కన దుర్గేష్, వేణు జక్కంపూడి కొడుకు, ఇక్కడేమో ఆదిరెడ్డి అప్పారావు కొడుకు, మార్గన్ నాగేశ్వరరావు కొడుకు. వీళ్ళిద్దరితో డైరెక్ట్ లేకపోయినా వాళ్ళ తండ్రులతో ఎప్పటి నుంచో ఉంది పరిచయం. బుచ్చే చౌదరి అయితే మామూలుగా ఉత్తిరే నాది అలా ఫోన్ చేస్తుంటాడు. నాకు ఇక్కడ ఉన్న ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళందరిలోకి పాత ఫ్రెండ్ ఎవడంటే బుచ్చే చౌదరి. 50 ఏళ్ళు అయింది, మాకిద్దరికి 50 ఏళ్ళు అయిపోయి ఉంటుంది ఈ పాటికి. బుచ్చే సరే, ఆయనకి ఎనర్జీ ఉంది, ఉన్నాడు, అదే తప్పది. గిడుగు రుద్రరాజు ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు నేను చెప్పక్కలా, ఎందుకంటే కాంగ్రెస్లోనే ఉండొచ్చాను నేను. ఇప్పటికి కూడా నా మైండ్ కాంగ్రెస్ మైండే. అంటే సెక్యులరిజమే ఈ దేశంలో ఉండవలసింది. ఆ సెక్యులరిజం ఉండడానికి కాంగ్రెస్కి 100 సీట్లు పెరిగితే రేపు పార్లమెంట్లో దేశం బతుకుతుంది. బీజేపీ పవర్లోకి వచ్చినా పర్లేదు, కానీ కాంగ్రెస్కి 100 సీట్లు పెరగాలి. 100 దాటితే దేశం కంట్రోల్ అవుతుంది. లేకపోతే మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ మన పార్టీలాగే, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు బ్లాక్మెయిల్లో పోవాలి.
ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి ఒప్పుకోవాలి. ఏమండి కేంద్రంలో అంటే 100 వస్తాయా కాంగ్రెస్ కన్నా? ఏమో ఆంధ్రాలో ఏమో వస్తాయని అనుకున్నాను, తెలంగాణలో వస్తాయి, కర్ణాటకలో వస్తాయి, ఉన్నాయి, అవకాశం ఉంది. న్యాయదేవత ధృతరాష్ట్రుడు కాదు. ధృతరాష్ట్రుడు అంటే మళ్ళీ దుర్మార్గుల్ని సపోర్ట్ చేసినవాడు. మనకి ధృతరాష్ట్రుడు కాదు, న్యాయదేవత. కేసులో ఇంతకుముందు చెప్పాను, అది నిన్న సుప్రీంకోర్టు వారు ఆర్డర్ కాపీని అప్లోడ్ చేశారు. ఆ కాపీ మీ అందరికీ కూడా వాట్సాప్లో ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. అంటే 11 దాటాక పెట్టమని చెప్పాను, మీ గ్రూప్లో వచ్చేసి ఉంటుంది. రాకపోతే 5 నిమిషాల్లో వస్తుంది. అది ఈవేళ ఈనాడులో కూడా దీని ట్రాన్స్లేషన్ వచ్చింది. ఈనాడు గ్రూప్ వాళ్ళదే కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ లీడర్ పంపించుంటాడు. ఇందులో ప్రధానమైనటువంటిది మన ముందు నుంచి చెప్తున్న అంశం 45S మీద రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుందో వినండి అన్నది చాలా క్లియర్గా జడ్జి గారు జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఒక పేరా రాశారు. ఈ గొడవ అంతా కూడా 45S వైలేషన్ అని అన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ వారిని అసలు అడగకుండా ఈ కేసు తేల్చేయడం కరెక్ట్ కాదని వెనక్కి మళ్ళీ రిమాండ్ చేస్తున్నాం. ఏ ఏ కారణాల వల్ల సుప్రీంకోర్టు వారు హైకోర్టు జడ్జిమెంట్ని పక్కన పెట్టారంటే రిజర్వ్ బ్యాంక్ వారిని అడగలేదన్నది ఒకటి, రిజర్వ్ బ్యాంక్ వారిని పార్టీ చేయలేదన్నది ఒకటి, రెండోది అందరికీ ఇచ్చేసామని ఆయన చెప్పినంతలో కాదు, అవసరమైతే కోర్టే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎవరికైనా మీరు వచ్చి కోర్టు ముందు చెప్పుకోండి అనేటువంటి ఒక వెసులుబాటు ఇవ్వాల్సింది. ఆ వెసులుబాటు ఇవ్వలేదన్నది అదొక కారణం. రెండోది దీంట్లో మనం ముందు నుంచి ఏదైతే 45S వైలేషన్ జరిగిందని చెప్తున్నామో దాని మీద విచారణ జరగబోతోంది. 6 నెలల్లోగా పూర్తి చేయమన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్నే చేయమన్నారు. ఒకవేళ ఆయనకు వీలు కాకపోతే సీనియర్ మోస్ట్ ఎవరుంటే వాళ్ళని పెట్టి చేయమన్నారు. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని అపాయింట్ చేయమన్నారు. అన్నిటికన్నా నాకు ఇచ్చినటువంటి గౌరవం ఏంటంటే నేను దీంట్లో వెళ్ళి స్వేచ్ఛగా నేను చెప్పాలనుకున్నది కోర్టు ముందు చెప్పి కోర్టుకి సహకరించి దీంట్లో నిజానిజాలు బయట పెట్టడంలో కోర్టు నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు, రిజర్వ్ బ్యాంకు అలాగా ఉన్నాయి. ఇది మార్గదర్శి. దీని మీద నేను ఎందుకు ఈవేళ మీరు అందరూ చాలా బిజీగా పొద్దునుంచి చాలా ప్రెస్ మీట్లో ఉన్నారు, అయినా ఎందుకు పిలిచానంటే అఫీషియల్ కాపీ వచ్చిన తర్వాత ఒకసారి నిర్ధారణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పిలవటం జరిగింది. దీంట్లో నేను ఇన్నాళ్ళ నుంచి ఏదైతే చెప్తున్నానో ఆ 45S అనేటువంటి పెనాల్టీ క్లాజ్ ఏదైతే ఉందో ఆ క్లాజు నాకు వర్తించదని ఆయన అంటున్నాడు, వర్తిస్తుందని నేను అంటున్నాను, వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అంటున్నాడు. దీని మీద హైకోర్టు వారు తీర్పు ఇవ్వాలి. తర్వాత కలెక్ట్ చేసినటువంటి డబ్బు వెనక్కి ఇచ్చేసాను పూర్తిగా అన్న దాంట్లో మొన్న చెప్పినట్టుగా కొంత 7కి మెచ్యూర్ అయినటువంటి 2011 పే చేసినా అంతే అమౌంట్ పే చేశారా, వడ్డీతో సహా పే చేశారా? వడ్డీతో సహా పే చేస్తే చాలా పెరగాలి అమౌంట్. అయితే ఆయన 2007లో ఏదైతే చెప్పారో దానికన్నా 50 కోట్లు మాత్రమే పెరిగినట్టుగా ఆయన ఇచ్చిన లెక్కల్లో ఉంది. దాన్ని కూడా మొత్తం బయటికి తీసేటువంటి అవకాశం వచ్చింది. అలాగే దాదాపుగా 2007లో ఒక 300 బాక్సులు 2007లో కృష్ణరాజు గారు వాళ్ళు చేసినటువంటి కృష్ణరాజు అనేటువంటి ఒక IPS ఆఫీసర్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్లో సుమారుగా 300 బాక్సులు, అది ఎవరో రామోజీరావు గారు వేసినటువంటి పిటిషన్లోనే చూశాను. 300 బాక్సుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఫైల్స్ తీసుకెళ్ళి ట్రయల్ కోర్టు ముందు ఉంచారు. కేసు రాజశేఖర రెడ్డి గారు మామూలుగా ఏదో వేధింపు చర్యల్లాగో లేకపోతే రామోజీరావు మనకు వ్యతిరేకం కాబట్టి ఎప్పుడూ మన తిడుతుంటాడు కాబట్టి అన్న పద్ధతిలో చేయలే. రంగాచారి గారు అనేటువంటి ఒక మోస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్